హాయ్ అండి ఎవ్రీవన్, ఏపీ మీడియాకు స్వాగతం. ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ దినోత్సవం పురస్కరించుకొని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సునియానా ఆడిటోరియంలో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉర్దూలో విశేష సేవలు అందించిన పలువురికి కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సునియానా ఆడిటోరియంలో అధికారులు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్రీ, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ఉద్దేశించి మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీకు ₹1 విరాళం ప్రకటించిన మంత్రి ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ అధ్యక్షులు మన్సూరి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సబిహా పర్వీన్, డిఎస్పీ మెహబూబ్ బాషా, జనసేన ఇన్ఛార్జ్ హర్షద్ బాషా, ఫాతిమా, కూటమి నాయకులు, ముస్లిం మత పెద్దలు, వక్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా చాలా ఇండస్ట్రీస్ లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ మన జిల్లాలోనే ఒక 6 ప్రాజెక్టులు, 3 ఎంఎస్ఎంఈ పార్క్స్ కి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సో ఎన్నో ఇండస్ట్రీస్, ఎన్నో కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. ఇవాళ ఉన్న కంపెనీస్ లో రిలయన్స్ వాళ్ళు ఒక 4,000 కోట్లతో ఒక సెకండ్ లార్జెస్ట్ బీవరేజ్ కంపెనీ ఇక్కడ పెడుతున్నారు. మెక్సికోలో ఉంది ఫస్ట్ కంపెనీ, సెకండ్ లార్జెస్ట్ మన కర్నూలు జిల్లాలో పెడుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రోగ్రెస్. రేపు పొద్దున మీ పిల్లలకి ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగాలు మన కళ్ళ ముందే మన పిల్లలు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇండస్ట్రీస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇంకొక 4-5 ఏళ్లలో చూస్తే కర్నూలు జిల్లా పరంగా దశ 2 మారుతాయండి. మనకి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కూడా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ వస్తాయండి. సో దయచేసి మీ అందరూ కూడా మెయిన్ గా మీ పిల్లల్ని చదివించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మైనారిటీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డే కాబట్టి మీకు తెలుసు, ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే మనకు ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేదో ప్రీవియస్ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. మన 14 నుంచి 19 అప్పుడు చంద్రబాబు గారు అప్పుడు ఫౌండేషన్ వేసి దానికి దాదాపు 10 కోట్ల పైన ఎత్తించి వర్కౌట్ చేసి కొన్ని స్ట్రక్చర్స్ కూడా బయటికి రావడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో దాన్ని పట్టించుకోలేదు, అక్కడికి వెళ్ళిపోయింది. సో నేను ఈ మధ్య బీసీలు అది పోయినప్పుడు కూడా కొన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది, ₹1 వాళ్ళకి హాల్స్కి ఏదో కమ్యూనిటీ హాల్ కావాలని, ఇంకో దానికి వాల్మీకి కూడా కావాలంటే వాళ్ళు వర్కౌట్ చేయాలి. అలాగే ఈరోజు మంచి డే కాబట్టి ఈరోజు మన ఉర్దూ యూనివర్సిటీ తాలూకాది టు రీస్టార్ట్ మా గ్రూప్ నుంచి, మా ఫ్రెండ్స్ నుంచి ₹1 మా ఫ్రెండ్ నుంచి గ్యారంటీ ఉర్దూ యూనివర్సిటీకి సపోర్ట్ చేసే దాంట్లో ముందుకు వస్తున్నానండి. వీల్ వర్క్ ఆన్ ఇట్. ఇది స్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫాలో అప్ చేసి ఆ ఉర్దూ యూనివర్సిటీ కూడా తొందరలో కంప్లీట్ చేసే దాంట్లో కృషి చేస్తాం. ఎందుకంటే ఇది మేము లాస్ట్ గవర్నమెంట్లో ఎన్నో సందర్భాల్లో అక్కడ విజిట్ చేశాం. జయనగర్ కానీ, మన్సూర్ కానీ, మేమందరం కూడా చాలా మంది లీడర్స్ ఇక్కడ ఉన్నారు స్టేజ్ పైన. మేమందరం కూడా అక్కడ పోయి విజిట్ చేసినప్పుడు కూడా చెప్పాము, ఖచ్చితంగా మన గవర్నమెంట్ వచ్చింద వీల్ వర్క్ ఆన్ ఇట్, వీల్ డూ ఇట్. ఎన్ని కష్టాలు ఉన్నాయి యాక్చువల్గా అయితే, బట్ స్టిల్ పుష్ చేసి ఖచ్చితంగా ఉర్దూ యూనివర్సిటీని ఏదో రకంగా డెవలప్ చేస్తామని చెప్పి, అంటే వర్క్స్ కంప్లీట్ చేసే దాంట్లో దిశలో విల్ పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ టు స్టార్ట్ విత్. మా గ్రూప్ నుంచి, మా మిత్రుల దగ్గర నుంచి ₹1 విరాళం ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు, మా కుటుంబము అందరినీ కలుపుకొని పోయే కుటుంబం, మతాలు అందరినీ కలుపుకొని పోయే కుటుంబం. ఈ డూ అవర్ బెస్ట్ అండి. కర్నూలు రూపురేఖలు మారుతాయని అయితే నాకు ఆశ ఉంది. 5 ఏళ్లలో విల్ డూ అవర్ బెస్ట్. అండ్ మీ వంతు మీరు చేయాల్సింది ఏమంటే, స్టేబుల్ గవర్నమెంట్ కానీ పెట్టినారు అంటే చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్, ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితే మన స్టేట్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ అవుతుంది, బెస్ట్ క్యాపిటల్ సిటీ అవుతుంది. మన కంపీట్ విత్ సింగపూర్, దుబాయ్ లేదా జపాన్, ఇవన్నీ దేశాలతో కూడా మనం కూడా కంపీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ నుంచి సపోర్ట్ కోరేది ఎప్పుడు మా పైన ఎప్పుడు 5 years బ్లెస్ చేస్తామంటే మీరు హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే మైనారిటీస్ కూడా ఎంత సపోర్ట్ చేస్తూ ఉంది. ఇన్ని కష్టాలు ఉన్నా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీ హీన్ సపోర్టింగ్ సో మెనీ థింగ్స్ అండి. సో మీ ఆశలు, మీ ఆశ బ్లెస్సింగ్స్ అంతా మా పైన ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుల పెద్దలకి ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ. జై హింద్.